ఏంట్రా అరుణ్ అవునరా ఇప్పటికే 300 అయిపోయింది. అయితే పారిపోతాం అనుకుంటున్నావా? ఎంత సీట్ అనుకుంటున్నావు మాకు? లేచిపోతారే రాబే బయటికి రా బయటికి. తప్పురా నాని, చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం, కలిసి చదువుకున్నాం. డబ్బులు లేకపోతే ఇంకో రకంగా చెప్పాలి కానీ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి రౌడీజం ఏంట్రా చీప్ గా? పెద్ద పోటుగాడువా? మధ్యలో రాకో, ఒళ్ళు తీస్తా. నాని, నువ్వు నన్ను కొట్టడం, నేను నీ తోలు తీసేయటం ఏమిట్రా ఇది? పాకిస్తాన్ కార్గిల్లా? పాపం మంచోడు రా నాని. ఎంతరా బాకీ? 300 రా. తగిన సీసాలకి 150. 150. ఓ 200. సరే 50 వీడిని కొట్టినందుకురా. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. జై హింద్. మీ అన్న బేగరమ్మన్నారా? మళ్ళీ కలుద్దాం ఎప్పుడైనా సరే. వదలరా. నీకు ఆ పని కరెక్ట్ గానీ అరే టీ చెప్పండి. నువ్వా? ఎవరి కన్య పరిపరి విధములో గుద్దుచున్నది? గుద్దుడు కన్య? మళ్ళీ నువ్వా? ఇంత పెద్ద రోడ్లో ఇంత చిన్న కార్ మీరు చచ్చిపోవడానికి నా కారే దొరికిందా? మిస్టర్, చచ్చిపోవాలనుకుంటే పొటాషియం సైనైడ్ తాగొచ్చు, ఉరేసుకోవచ్చు. ఇంత హ్యాండ్స్ ఉన్నాయి, నీ పీక నువ్వే నొక్కుని ఈజీగా పోవచ్చు. సైకిల్ మీద వస్తుంటే అడ్డపడ్డావు, స్కూటర్ మీద వెళ్తుంటే దాన్ని గుద్దేశావు, ఇప్పుడు కారు కింద పడ్డావు. ఇక నేనే వెహికల్ మీద తిరగాలి? చూడు బండ్రావుడు, నా వెహికల్ కింద పడితే తప్ప చావనని ఒట్టేమైనా పెట్టుకుంటే చెప్పు, నెక్స్ట్ టైం రోడ్ రోలర్ వేసుకొస్తా. ఓకే? బ్లడీ ఇండియా, ఐ లవ్ ఇండియా. వందే మాతరం, ఏఆర్ రెహమాన్, లతా మంగేష్కర్. ఈ గుద్దుడు కన్య ముద్దు ముద్దుగా గుద్దుటయ్యే కాక రివర్స్ గేర్ లో దూషించట ఆరంభించిందేంటి చెప్పమా? అరే రాత్రి ఇంగ్లీష్ పిక్చర్ లో హీరోయిన్ భలే ఉందిరా. రే మామా గుంట్లో వస్తున్నాయిరా. హలో, ఇప్పుడే వచ్చారు అప్డేట్. ఒంటి మీద దెబ్బలు కనబడకూడదు, వీళ్ళు 6 నెలల పాటు రోడ్ల మీద కనబడకూడదు. చెత్త కొట్టేయండి. సార్ నా పేరు కృష్ణం రాజు. సార్? నేను అక్కడ కూర్చోవచ్చా? సార్ బాగా సారీ సార్, వీళ్ళు స్టేషన్ లో ఉన్న పోలీసు వాళ్ళ గురించి ఎందుకమ్మా, బయట ఉన్న క్రిమినల్స్ గురించి చెప్పు. కొంచెం నీట్ గా మెయింటైన్ చేయొచ్చు కదమ్మా. ఏంటది సిగరెట్లా?
ఒకటి అమ్మా. రాజుగారు, సార్ ముందుగా మీరు ఈ సిటీలో ఉన్న పిక్ పాకెటర్స్, చైన్ స్నాచర్స్, బ్రోతల్స్, రౌడీ షీటర్స్, గుండాస్ మరియు లోకల్ పొలిటీషియన్స్ అందరి చరిత్ర నాకు కావాలి. ఓకే సార్. విత్ ఇన్ 5 minutes. ఓకే. ఓకే సార్. కూల్ డ్రింక్ తెప్పించమ్మా. సార్ కూల్ డ్రింక్ అమ్మా. 1 minute సార్. రే వెళ్ళి బాదం మిల్క్ తీసుకోండి, చల్లగా ఉండాలి. సార్ స్టేషన్కి వచ్చిన ఫస్ట్ మినిట్ లోనే డ్యూటీలో జాయిన్ అయిపోయినా మీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ చుట్టూ ఫస్ట్ టైం సార్ నా సర్వీస్ లో. ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ. ఊడిపోతున్నా ఏంటి అమ్మ చెప్తే ఉండమ్మా, నేను కూడా వస్తున్నా ఉండు. నువ్వా? పర్లేదండి, ఎవరు చూడలేదండి. ఏమంటే మామూలుగా నేను బ్యాడ్ బాయ్ కాదండి. మీరు అన్నిసార్లు అన్నిటితో కూర్చున్నా నేను ఏమన్నానండి, అమాయకంగా వదిలేశాను కదా. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి కదా, నేను మంచి అన్నా బ్యాడ్ బాయ్ గుడ్ బాయ్. ఏమండి బై మిస్టేక్ జరిగిందండి, బై మిస్టేక్ లో అర్థం చేసుకోవాలండి. సారీ అండి. బొప్పాస్కాయ అనగా అమ్మా వస్తున్నాను. పంచి అంత సరదాగా నువ్వు కట్టుకుని ఉండొచ్చు. ఏది ఈ చేపల కృష్ణ ఎవడమ్మా? చాలా కేసులు ఉన్నాడు. కేసులు అయితే చాలా ఉన్నాయండి, సాక్ష్యాలే లేవు. అబ్బా అంత పవర్ఫుల్లా? పవర్ఫుల్లేనండి. అసలు ఇంతకీ వాడి కథ ఏంటమ్మా? చాలా నీచమైన కదండి. ఆడి ఫ్లాష్ బ్యాక్ లో నాటుపడ ఎక్కి చేపలు పట్టడానికి సముద్రం మీదకి వెళ్ళేవాడండి. వస్తా స్టేబుల్ దగ్గరికి వెళ్ళి వాచీలు విస్కీలు స్మగ్లింగ్ చేయడం మొదలెట్టాడు. అది కాస్త డెవలప్ అయ్యి డ్రగ్స్ బంగారం వరకు పాకింది. దాంతో బోల్డ్ అంత డబ్బులు సంపాదించాడు. డబ్బులు రాగానే జనం పోగడిపోయారు. వాళ్ళని చూడగానే వీడికి పోవడం వచ్చేసింది, పాలిటిక్స్ గుర్తొచ్చేసింది. ఏదో విధంగా ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో కూర్చుని అధ్యక్ష అని పిలవాలని లైఫ్ అంబిషన్ అటండి. అదండి ఊర్లో వాళ్ళ కర్మ. మనల్ని పట్టుకుని బొప్పాస్కాయ అంటుంది ఏంటి? వాట్ ఈస్ దిస్ బొప్పాస్కాయ? ఒకవేళ నీ ఫేస్ చూసి బొప్పాస్కాయ ఎలా ఉందనుకుందేమో. అలా కూడా ఆడి ఫేస్ బొప్పాస్కాయలా ఉంటా, గుమ్మడికాయలా ఉంటది. అసలు ఈ బొప్పాస్కాయ అంటే ఏంటో ఏడాలి అర్థం వేస్తావు. లైన్ వేస్తుందా, బీట్ వేస్తుందా, లవ్ ఆడుతుందా, గేమ్ ఆడుతుందా, టీజ్ చేస్తుందా, ర్యాగ్ చేస్తుందా, మైనే ప్యార్ కియానా, హమ్ ఆప్కే కౌనా, దిల్ తో పాగలయ్యా, కంపు తీసి మెంటల్ కేసా? చెప్పండి రే. అంటే అది పేదల పెన్నిది చేపల కిష్ట గారికి, దానవీర సూరకర్ణ చేపల కిష్ట గారికి, దేన బంధు చేపల కిష్ట గారికి, పేదల పెన్నిది చేపల కిష్ట గారికి. ఫోటోలు బిందు అన్న చేతిలో ఉన్నప్పుడు తెస్తున్నావా, ఆ చేతిలో ఉన్నప్పుడు తెస్తున్నావా? ఫోటోలు బిందు అన్న చేతిలో ఉన్నప్పుడు తెస్తున్నావా, ఆ చేతిలో ఉన్నప్పుడు తెస్తున్నావా అడుగుతున్నా. వాళ్ళు ఎవరండి? అన్న చేతిలో ఉన్నప్పుడే చంపేశారు బాబు. అలాగే చేస్తే బిందుని అన్నేమో వాళ్ళ చేతిలో లాక్కునేట్టు ఉంటుందిరా బాబు. అందుకే చదవా బింది ఇద్దరు చేతుల మధ్యన ఉన్నప్పుడు తీయించరా. ఇది ప్రమాణం ఐడియా. నువ్వు ఓకే ఇది అక్కడ మీరు చేయకొట్టండి. కొంచెం సీరియస్ మ్యాటర్. చంపేసినావు కదరా. కొత్త సీఐ డ్యూటీలోకి ఎక్కినాడు అంతేనా? ఎంతమందిని చూడలేదు. వాళ్ళ డ్యూటీలు ఆడుకుంటాయి, మన డ్యూటీలు మనకుంటాయి. ఇదిగో పద్ధతి ప్రకారం 2 మూటలు కోనాలంపై మసాలా కూడా డబ్బులు పంపరు, లేకపోతే ఎడుతాడు ఎదవా. ఇంకో విషయం ఏంటంటే చంటి బట్లారేస్తున్నావా? లేదురా, తాజ్ మహల్ కడుతున్నాను. బిల్డప్ లొద్దు, డైరెక్ట్ గా మ్యాటర్ ఏంటో ఏడు. సరే పర్లేదు. జనరల్ గా మీరు కాలేజీలో అబ్బాయిల్ని ఏమని నేర్పిస్తారే? మేము అబ్బాయిని ఏడిపించరా అన్నయ్య, ప్రేమిస్తాం. ఒరే పప్పు, నువ్వు నోరు మూస్తావా? ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా, సాయంత్రం నేను సినిమాకి తీసుకెళ్తానే. నువ్వు చెప్పే ప్లీజ్. ఒరే అనవసరంగా ఆశ పెట్టకు, ఆశ కురుపులేస్తాయి. మ్యాటర్ ఏంటో డైరెక్ట్ గా తగలడు. అలా మెలికలు తిరక్కు, చాలా అసహ్యంగా ఉంది.
సరే డైరెక్ట్ మ్యాటర్కి వచ్చేస్తా. త్వరగా. ఒక గోవా బీచ్ లాంటి అమ్మాయి ఒక వైజాగ్ సముద్రం లాంటి అబ్బాయిని పట్టుకుని బొప్పాస్కాయ అని అంటే ఏం మరి అదో వేస్తున్నావు? నీ ఇష్టం గంతులు వేస్తున్నావు, సైకిల్ పెట్టి కూర్చోవు, కరెంట్ కొండ పెట్టి కూర్చోవు, కారు పెట్టి కూర్చోవు. రోడ్ మీద నడవాలంటేనే భయం వేస్తుంది. ఎన్ని దెబ్బలు అయినా ఏదో ఆడపిల్ల లాగా కనిపిస్తున్నావు ఊరుకుంటుంటే నీ ఇష్టం ఫేటర్ అయిపోతావు. నాకు కోపం వచ్చిందంటే నాకు కోపం వచ్చిందంటే ఏం చేస్తాను నాకే తెలియదు. ఏమంటే మీకెందుకండి కానీ ఆ మాట మాత్రం అన్నదని కోతికి చెప్పండి. అవును నీ సంగతి ఏంటి? మళ్ళీ ఆ మాట అంటావా? ఆ రోజు అన్నావే ఆ మాటే, అదే మాట అన్నమాట మర్చిపోయావా? మర్చిపోయాను. ఏ మాట? అందుకే నువ్వంటే నాకు ఇదిగో క్లాస్ రూమ్ లో అన్నావు కాబట్టి బతికిపోయావు, బయట అన్నావంటే చంపేస్తాను. అవునా? బొప్పాస్కాయ్ మళ్ళీ అన్నావా? బ్యాడ్ లేడీ. నమస్కారం అండి. అదే సార్ నేను చెప్పానే చేపల కృష్ణని, వాళ్ళ తమ్ముడు చేపలు నాని మీతో ఏదో పన్నెండు వచ్చినట్టున్నాడు. ఏ లేదండి, కొత్త ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడల్లా చేపలప్పుడు మా అనవైతే పూనాలని మంచి జాతి చేప దీంతో కూర వండుకున్నాను అనుకోండి భలేగా ఉంటుందండి. మీరు తిన్నారనుకోండి అబ్బా అదిరిపోద్దండి. రాయ్ ఇదేంటండి? మసాలా డబ్బులు అండి. అయ్యయ్యో నేను నీచు తినండి, ప్యూర్ వెజిటేరియన్ అండి. వెజిటేరియన్ అండి? ఊరుకోండి. ఏంటి నీచు తినుకున్నాను ఇంత బాడీ పెంచారు ఏంటండి? అడ్డమైన తింటే పెరిగేది బాడీ కాదమ్మా, కొవ్వమ్మా. అది మన బాడీకి పడదమ్మా. పడదా అండి? మరి ఎలాగండి? ఇప్పుడు చేపలు తీసుకోపోతే మన చాలా బాధపడిపోతాడండి. అన్నయ్యలు బాధపడతారు, తమ్ముళ్ళు సంతోషిస్తారు అని పోలీసులు డ్యూటీలు చేయకూడదమ్మా. అయినా చేపలు వాటికి కావలసిన మసాలాలు కొనుక్కోలేని బ్యాడ్ పొజిషన్ లో నేనున్నానా? నా జీతంతో చేపలేంటి కర్మ, పెద్ద పెద్ద తిమింగలాలను కొనుక్కొని తినేయగలను. ఇంకోసారి ఇలాంటి జాతి చేపలు తీసుకొని నువ్వు రావద్దమ్మా, పంపొద్దని మీ అన్నయ్యకి చెప్పమ్మా. బుచ్చో వెళ్ళి పని చూసుకోమ్మా, వెళ్ళమ్మా. పదండ్రా. రేయ్ నీ అన్నకి చెప్పు, చేపల పడవల్లో స్మగ్లింగ్లు, డ్రగ్స్ రవాణా, జాలర్లపేటలో రౌడీ పంచాయతీలు, కార్పొరేషన్ రాజకీయాలు ఇమీడియట్ గా మానేయమని, లేకపోతే తిత్తిస్తానని చెప్పు.